హాయ్ ఆల్, అందరు ఎలా ఉన్నారు? సో చాలా హ్యాపీ అనిపించింది. చాలా రోజుల తర్వాత మా సిస్టర్స్ అందరూ నిన్న కామెంట్ బాక్స్లోకి అయితే వచ్చారు. చక్కగా మెసేజ్ అయితే చేశారు, చూశాను. చాలా సంతోషం అనిపించింది. సో మీరందరూ కూడా ఎప్పుడు ఇలానే హుషారుగా నాకు రిప్లై ఇస్తూ అలానే మన ఛానల్లో అల్లరి చేయాలని ఎప్పుడు మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటారనమాట. సో చాలా సంతోషం అనిపించింది. అందుకే ఫస్ట్ ఈ విషయాన్ని అయితే మీ అందరికి కూడా షేర్ చేసుకుంటున్నాను. సో నిన్న చాలా రోజుల తర్వాత నిన్ననే వీడియో అయితే చేశానన్నమాట. సో అయినా సరే ఆ వీడియోకి మంచిగా వ్యూస్ అయితే వచ్చాయి. చాలామంది ఆదరించారు, లైక్స్ కొట్టారు. చాలా సంతోషం అనిపించింది. లైక్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా పూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే కామెంట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్స్. మనల్ని మర్చిపోకుండా ఇన్ని రోజుల తర్వాత ఒక వీడియో వస్తే కూడా మీ అందరి ఆదరణ, ప్రేమ అంతే ఉండి వీడియోని అయితే ఆదరించారు. సో దానికి ఇంకా ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట. సో చెప్పాను కదా, కొన్ని బిజీ టెన్షన్స్ వల్ల నేను ఛానల్ని పట్టించుకోవడం మానేశాను అని చెప్పి. ఇక నిన్న అయితే చూశాను. అయితే మనకి జనరల్గా తెలుస్తుంది కదా, బార్డర్ దగ్గర యుద్ధం ఎలా జరుగుతుంది ఏంటి, ఆ యుద్ధ వాతావరణాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది అందరికీ తెలుసు. సో మనం ఎంత ఫైరింగ్లో అయితే ఉన్నామో అది కూడా అందరూ ఫీల్ అయితే అవుతున్నారనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు దేశద్రోహుల మీద కోపంతో ఊగిపోతున్నారు. అలానే మన దేశం ఎక్కడ నష్టపోతుందో అని బాధపడుతున్నారు. సో చాలామందికి కూడా యుద్ధానికైతే పిలుపునిచ్చారు. అంటే 20 years ఎబో దాటిన వాళ్ళకి, అలానే 40 years మధ్యలో ఉన్నోళ్ళు ఏజ్ వాళ్ళని ఇమీడియట్గా వచ్చి ఆర్మీలో డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు అని చెప్పి ఒక నోటీస్ అయితే వచ్చిందనమాట. సో చాలామంది యూట్యూబర్స్ చెప్తుంటే నేను అనేది వినడం కూడా జరిగింది. అయితే దీనికి ఫస్ట్గా ఎవరిని పంపాలి అంటే మన మహాతల్లి ఉంది కదా, సో కర్రీ మహాతల్లి. సో ఆమెనైతే పంపించవచ్చు అనమాట. ఎందుకంటే ప్రెగ్నెంట్ అయ్యుండి కూడా భర్తని ఎడా పెడా చెడా మడా పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడుతుంది. కాలుతో దంతుంది, చేత్తో ఈడుస్తుంది, ఇటు నెడితే అటు పోయి పడుతుండు. ఇక అసలు ఈడ్చుకొని వస్తుంది జుట్టు పట్టుకొని. ఇక అసలు అంతటి మహా వీర సాధ్వీమణులు. సో అలాంటి మహాతల్లుల్ని ముందే పంపించాలన్నమాట యుద్ధానికి. వీళ్ళకి ప్రెగ్నెంట్ అనేది నిజంగా లేదు కాబట్టి మనం పోనీలే ఈమె ప్రెగ్నెంట్ కదా అని ఆలోచించాల్సిన పని అయితే లేదు. ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే ఇంకా 2 నెలల తర్వాత అయినా మీ అందరికీ చక్కగా అనుభవంలోకి వస్తుంది అనమాట. సో ఆమె ప్రెగ్నెన్సీ పోయింది, ఏడ్చింది, మొత్తుకుంది, కింద పడ్డది, డొల్లింది, పాకింది, అది తిన్నది ఇది తిన్నది అందుకే పోయింది అని చెప్పి ఇంకా 2-3 నెలల తర్వాత అయినా మనందరికీ యాజ్ యూజువల్ వీడియోస్ చెప్పాను కదా, ముందు ప్రెగ్నెన్సీ వచ్చుద్ది, తర్వాత అన్నయ్య పెళ్ళి కుదురుద్ది, ఆ తర్వాత కొత్త ఇల్లు కొంటారు, ఫ్యామిలీ హ్యాపీగా ఉంటారు, కొన్ని ఫంక్షన్స్ చేస్తారు. ఆ తర్వాత సడన్గా వీళ్ళకి 6 నెలలు, సంవత్సరానికి 6 నెలలు ఒకటి, 6 నెలలు ఒకటి అన్నట్టు వీళ్ళకి 6 నెలలు గడవంగానే మళ్ళీ గుర్తొస్తుంది అనమాట. కడుపు పోవడం ఫస్ట్ సిమ్టమ్, రెండో సిమ్టమ్ పెళ్ళి అయిపోవడం, మూడో సిమ్టమ్ అవతలోళ్ళు మోసాలు చేయడం, నాలుగో సిమ్టమ్ వచ్చేసి మేమంతా దివాలా తీసినాం, మేము ఇల్లులు అమ్ముకున్నాం, కార్లు అమ్ముకున్నాం, పొలాలు అమ్ముకున్నాం, అడక్క తింటున్నాం అని చెప్పేసి దిక్కుమాలిన వీడియోలు అన్నీ చేస్తారనమాట. ఇక ఫైనల్గా అటు తిప్పి మళ్ళీ 6 నెలలు ఈ ఏడుపు భాగవతం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ 6 నెలలు రివర్స్ ఇదే డ్రామా. అన్నకి ఈయన పెద్ద ఇంకా అవతార పురుషుడాయే, ఎక్కడ లేని జగన్మోహనుడాయే. ఇక ఎక్కడ లేని అందగత్తలందరూ పరిగెత్తుకుంటూ వచ్చి వరల్డ్ సుందరులందరూ ఏమంటారు, ఏదో అంటారు కదబ్బా, మర్చిపోయిన ఏంటి, వీళ్ళని పొగిడే పనిలో పడిపోయి అసలు విషయాలు కూడా మర్చిపోతున్నా అనమాట. సో అలాగా అందగత్తలందరూ వరుసగా క్యూలో నిలబడి మరీ పెళ్లి చేసుకుంటాం అని చెప్పి ఎదురుగా కూర్చుంటారు అనమాట. ఈ దిష్టి దేవ్య మొహాలను చేసుకోవడానికి కూడా ఇంకా జనాలు పరిగెత్తుకుంటూ వస్తారా, ఎప్పుడు పట్టిన పెళ్ళి నీ ఇలా అమ్మ కడుపు మాడ, పెళ్ళి కడుపు తప్ప ఇలా బతుకులకి ఇంకా వేరే పనే లేదట్టుంది. ఇంకా అయితే పెళ్ళి లేదంటే కడుపు, మీ బతుకులు చెడ. అసలు కుక్కలు కూడా మరి ఇంత ఘోరంగా ఉండవు కదరా, ఎప్పుడు ఇదే రిపీట్ సీరియల్ పాడుగాను. ఇంత ల్యాగ్ సీరియల్ని జీవితంలో ఎక్కడా చూడలే.
మీ ముష్టి ఛానళ్ళలో మీ ముష్టి మొహాలను చూసి ఈ ల్యాగ్ సీరియల్ తట్టుకోలేక చచ్చిపోతున్నాం. ఒరిజినల్ సీరియల్ అయినా డైరెక్టర్ని బతిలాడుకోనో బామాలుకోనో కింద మెసేజ్లు పెట్టో హడావుడి చేసో లేకపోతే ఇంకా అది చేసి ఇది చేసో సీరియల్ని ఆపిచ్చొచ్చేమో కానీ మీ దరిద్రపు కొట్టు ల్యాగ్ని మాత్రం ఆపలేక చచ్చిపోతున్నాం. కింద మళ్ళీ కామెంట్ సెక్షన్ ఒకటి, మీ మొహాలు తగలబడిపోను. అసలు మీలాంటి దేవ్య మొహాల మీద జాలి పడ్డోళ్ళని వాళ్ళని ఏమనాలో నాకు అస్సలే అర్థం కావట్లా. పైగా ఈరోజు ఏంటమ్మా అరటికాయ తొక్కతోటి నువ్వు గోరింటాకు చేసావా? ఎందుకు ఇంకా గోరింటాకు చేసే బదులు అరటికాయ తొక్కని మేక తిన్నట్టు నువ్వే తినాల్సింది. బక్క ప్రాణం కదా, కాస్త బలమన్నీ వచ్చేది. మళ్ళీ వాడిని రేపు ఇంకో 4 దంచడానికి. ఏం దిక్కుమాలనే చేస్తారో ఎందుకు చేస్తారో వీడియోలు నాకు అర్థం కాదు. మొన్న ఒక ఏడుపు కొట్టు సీరియల్ డ్రామా స్టార్టింగ్ ప్రోమోలాగా రిలీజ్ చేసి వచ్చింది. నిన్నేమో యువత సవితి 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 అని నువ్వు ఇలాగనే ఒక 10 ఎపిసోడ్లు చెయ్యి. మీ ఆయన చేసి ఏదో వేషాలకి కోఆపరేషన్ చేస్తూ ఆ తర్వాత చక్కగా ఒకదాన్ని డైరెక్ట్గా తీసుకొచ్చి కొంపలో పెట్టకపోతే చూడవే. నువ్వు నన్ను కొట్టావు 10 ఎపిసోడ్ల నుంచి, ఇంక నేను తట్టుకోలేక నిజంగానే తీసుకొని వచ్చా. ఇప్పుడు ఏం చేస్తావో చెయ్యి అని చెప్పి నేను ఎత్తి మీద పిండా కూడా పెట్టే ప్రయత్నమే చేస్తాడనమాట. అసలు ఇదంతా నువ్విచ్చిన అలసి కాదు. నువ్విచ్చిన అలసి వల్లే వాళ్ళ కుటుంబం మొత్తం ఇలా తయారవుతుంది. ఇంట్లో ఆడమనిషి ఒక్కతే సరిగ్గా ఉంటే ఫ్యామిలీ అంతా బాగుంటుందని మన చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళు అయితే చెప్తూ ఉంటారు కదా. సో అదే నిజమవుతుంది అనమాట. దీన్ని నెత్తి మీద ఒక పిండాకుడు పెట్టేసి చక్కగా వాడిపోయి ఇంకో పెళ్లి చేసుకొని కొత్తదాన్ని తెచ్చుకొని మళ్ళీ దాంతో డ్రామాలు అయితే ప్లే చేస్తారు. వీళ్ళకి ఇది కామన్ అయిపోయింది. పెళ్ళి, విడాకులు, పిల్లలు, ఏడుపు, హాస్పిటల్స్, అలానే పెళ్ళాగిపోవడాలు. సో ఇవన్నీ వరుస పెట్టి చూసి 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 మనకన్నా బోరు కొడుతుందేమో కానీ తీయడానికి వాళ్ళకి మాత్రం బోరు కొట్టట్లే. పైగా అవి సిరీస్ల లాగా ఎపిసోడ్ 1 ఎపిసోడ్ 2 అనుకుంటూ చక్కగా రిలీజ్ చేసుకుంటూ కూర్చున్నారు. వీళ్ళదంతా ఎలా ఆగుతుందో చెప్పనా? ఎలా ఆగుతుందంటే మీరు వాళ్ళకి రిపోర్ట్స్ కొట్టడం వల్ల ఆగుతుంది, డిస్లైక్ చేయడం వల్ల ఆగుతుంది. అలాంటి వాటి వల్ల మాత్రమే ఇలాంటి వాళ్ళ వేషాలన్నీ ఆగుతాయి అన్నమాట. లేకపోతే ఆగవు. అది మీ చేతుల్లోనే ఉంది. మీ చేతుల్లో ఉంది కాబట్టే మీరు ఆ పని చేస్తే చక్కగా అలాంటి దరిద్రపుట్టి వీడియోలు రికమెండేషన్కి వెళ్ళవు. అలానే మనం కూడా చూడాల్సినంత కర్మ అయితే పట్టదనమాట. ఈ విషయం నిన్ననే చెప్దామనుకున్నా, నిన్న మర్చిపోయినా అనమాట. సో అందుకని చెప్పేసి మళ్ళీ ఈరోజు మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతూ ఈ వీడియో అయితే తీయాల్సి వచ్చింది. సో అది పెట్టిన దరిద్రపు కొట్టు అరటి తొక్క గోరింటాకు వాడారనుకోండి, మీ చేతులు గోవింద, ఆ కంపు భరించలేక ముక్కు పగిలిపోద్ది మీకు. కాబట్టి అలాంటి దరిద్రపు కొట్టు ఏవి తయారు చేసి మీరు ఇంటిలో బాధ తిట్లు తినమాకండి. మీకు చూస్తే అర్థమవుతుంది కదా, ఆ ప్రొసీజర్ చూస్తే మీకు అర్థమైంది కాబట్టి ఇంకోసారి ఎప్పుడు అలాంటి ప్రయత్నాలు మాత్రం చేయకుండా ఉంటారని నేనైతే అనుకుంటున్నా. సో ఏమనిపించింది మీ అందరికీ? మంచిగా అనిపించిందా? వీడియోస్ ఇలా కంటిన్యూ చేస్తే బాగుండు అనిపిస్తుందా? సో నేను కూడా అలానే ఫీల్ అయ్యాను. ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఏదైనా యూట్యూబ్లో మిస్ అయినా, నేను ఇన్ఫర్మేషన్ ఏదైనా మిస్ అయింది అని అనుకుంటే మాత్రం ఏ టాపిక్ గురించి అయినా ఒక ఇన్ఫర్మేషన్ నాకు కామెంట్ సెక్షన్లో పాస్ చేయండి. తప్పకుండా దాని గురించి నేను వెతికి సెర్చ్ చేసి అన్నీ కనుక్కొని చక్కగా మంచి డీటెయిల్స్ ఇచ్చుకుంటూ ఒక వీడియో అయితే చేస్తాను తప్పకుండా మీ అందరి కోసం. సో ఇంకెందుకు ఆలస్యం, మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.